పైసా పైసతో మొత్తం బంగ్లాలు కార్లు కొని లైఫ్ ఎంజాయ్ చేయాలి. One eternity later. ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటువంటి లంచ్కి రాను, డిన్నర్కి వెళ్తా. అంకుల్ నమస్తే. అంకుల్ నెక్స్ట్ మంత్ అక్క పెళ్ళి ఉంది, 30 లక్షలు అప్పు తెచ్చి గ్రాండ్గా చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. ఇలా రా నాయన, కూర్చో. నువ్వు బిజినెస్ చేస్తున్నావా, జాబ్ చేస్తున్నావా? బాగానే సంపాదిస్తున్నావా? బిజినెస్ ఏంటి, నాకు మంచి జాబ్ చేస్తున్నా, నెలకి 50,000 శాలరీ వస్తుంది, ప్రతి ఇంక్రిమెంట్ అవుతుంటుంది, ఇది చాలు. హలో సార్, యువర్ ఆన్లైన్ షాపింగ్ డెలివరీ వచ్చేసింది సార్. టోటల్ 1.1 సెట్ మొత్తం 7,000 సార్. ఓకే, మీరు ఇచ్చే నేను చేసే సామాన్. కంపెనీ బాగుంది కదా అని షేర్లు కొంటాం, అది గ్యారెంటీగా పెరుగుతుంది అనుకుంటాం, కానీ వాళ్ళు వారంటీలో కూడా మూసేస్తారు. ఇంట్లో అందరు వర్క్ చేస్తారా, నువ్వు ఒక్కనే వర్క్ చేస్తావా నాయన? నేనే అంకుల్, నేనే డాడీ మాత్రం జాబ్ చేస్తుంటాం. సరే అంకుల్, నేను వెళ్తున్నా. సిస్టర్ అప్గ్రేడ్ వెళ్తుంది, తనకు ఐఫోన్ కొనేయాలి, ఇప్పుడు ఆఫర్ నడుస్తుందంట. పెళ్ళికి తప్పకుండా రావాలంటే గ్రాండ్గా చేస్తున్నాం అండి. వస్తా, ఎందుకు రాను? నేను కూడా నా యుక్త వయసులో ఉన్నప్పుడు నీలాగానే గ్రాండ్ ఈవెంట్లు, కార్లు, ఐఫోన్లు లాస్ట్కి ఇట్లా తయారైనా. మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారా? ఒకవేళ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఇప్పుడే ఆపేయండి. ఒకవేళ చేయకపోతే ఇట్లా చేస్తున్న 10 మందికి వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా మిడిల్ క్లాస్ నుంచి పేదరికంలో పడకుండా ఆపేయండి ఇప్పుడే. మన కంట్రీ ఇండియా. మన కంట్రీ యొక్క పాపులేషన్ 142 crores. ఇందులో నుండి 70 to 100 crore పీపుల్ మిడిల్ క్లాస్లోనే ఉన్నారు. ఫస్ట్ మనం పూర్, మిడిల్ క్లాస్, రిచ్, వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. పూర్ అనగా ఎవరి మంత్లీ ఇన్కమ్ అయితే 3,000 నుంచి 10,000 ఉంటుందో వాళ్ళు ఇందులోకి వస్తారు. మిడిల్ క్లాస్ అంటే వాళ్ళ మంత్లీ ఇన్కమ్ 10,000 నుంచి 2.5 lakhs రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా రిచ్ అంటే ఎవరి మంత్లీ ఇన్కమ్ అయితే 2.5 lakhs కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు రిచ్ అంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, మిడిల్ క్లాస్ 2.5 lakhs ఎర్న్ చేస్తే వీళ్ళు మిడిల్ క్లాస్లోకి ఎలా వస్తారని చెప్పేసి. మిడిల్ క్లాస్లో కూడా 3 కేటగిరీస్ అనేది ఉంటాయి. దాంట్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 10,000 నుంచి 20,000 అనేది ఉంటుంది. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే వాళ్ళ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 20,000 నుంచి 60,000 అనేది ఉంటుంది. అండ్ థర్డ్ అప్పర్ మిడిల్ క్లాస్ అంటే వాళ్ళ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 60,000 నుండి 2.5 lakhs వరకు అనేది ఉంటుంది. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ మిడిల్ క్లాస్ యొక్క ఫ్యూచర్ ఏంటి అని. రాబోయే టైంలో మిడిల్ క్లాస్ అనేది ఏది రిచ్ అవుతారా లేదా ఇంకా డౌన్ అవుతారా? ఇక్కడే వస్తుంది ఒక పెద్ద మిడిల్ క్లాస్ ట్రాప్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తెలిసి తెలియక ఎన్నో మిస్టేక్స్ అనేది చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ వల్ల చాలా సఫర్ అనేది అవుతున్నారు. మరి వాటికి సొల్యూషన్స్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు సొల్యూషన్స్ అనేది కూడా చెప్తాను. హలో అండి, నేను మీ వేణుకల లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. సెంటర్ ఫర్ ద అడ్వాన్స్ స్టడీ ఆఫ్ ఇండియా ప్రకారం 50% ఇండియన్స్ తమను తాము మిడిల్ క్లాస్ అని ఫీల్ అవుతున్నారు. ఒక పర్సన్ 50,000 రూపీస్ పర్ మంత్ అర్న్ చేస్తే అతను మిడిల్ క్లాస్లోకి వస్తాడు. సపోజ్ ఒక పర్సన్ జాబ్ చేసి 50,000 రూపీస్ పర్ మంత్ సంపాదిస్తే అదే ఇంకొక పర్సన్ వెజిటేబుల్స్ అవి మంత్లీ 20,000 ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి. ఫస్ట్ పర్సన్ మిడిల్ క్లాస్ అనేది అవుతాడు అండ్ సెకండ్ పర్సన్ అనేది లోవర్ మిడిల్ క్లాస్ అనేది అవుతాడు. ఇక్కడే మనకు ఒక షాకింగ్ ట్రూత్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ పర్సన్ ఫ్యామిలీలో ఒక్కడే వర్క్ చేస్తాడు కాబట్టి అతని పిల్లలు స్కూల్కి వెళ్తారు, భార్య హౌస్ వైఫ్, ఇంకా అతను పేరెంట్స్ కూడా ఇంట్లోనే అనేది ఉంటారు. ఇప్పుడు ఇతని ఇన్కమ్ 50,000 కాదు, 50,000 డివైడెడ్ బై 4 అవుతుంది. అంటే ఒక్కొక్కరికి 12,500 అనమాట. ఎవరి ఇన్కమ్ అయితే 10,000 to 20,000 ఉంటుందో వాళ్ళని లోవర్ మిడిల్ క్లాస్ అని అంటారు. అప్పుడు ఈ పర్సన్ మిడిల్ క్లాస్లోకి కాకుండా లోవర్ మిడిల్ క్లాస్లోకి వస్తాడు. ఇప్పుడు వెజిటేబుల్స్ అమ్మే సెకండ్ పర్సన్ గురించి చూద్దాం. ఇతను 20,000 ఎర్న్ చేస్తున్నాడు. డబ్బులు సరిపోక కాబట్టి అతని వైఫ్ కూడా మేడేలాగా పని చేసుకుంటూ 15,000 to 20,000 అనేది ఎర్న్ చేస్తుంది. అండ్ వాళ్ళ పెద్ద కొడుకు జొమాటో డెలివరీ జాబ్ చేసుకుంటూ ఇది మినిమం 15,000 to 20,000 అతను ఎర్న్ చేస్తున్నాడు. చిన్న కొడుకు చిన్న జాబ్ చేసుకుంటా ఒక ఆఫీస్ బాయ్ లాగా 15,000 to 20,000 అతను ఎర్న్ చేస్తున్నాడు. ఇలా మొత్తం ఫ్యామిలీ కలిసి నియర్లీ మంత్లీ 60,000 నుంచి 70,000 ఎర్న్ చేస్తున్నారు. అంటే పర్ పర్సన్
20 to 25,000 అన్నమాట. అంటే వీళ్ళు మిడిల్ క్లాస్లోకి వస్తారు. ఇక్కడ బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటంటే మీ రియల్ శాలరీ ఎప్పుడు వస్తుందనంటే టోటల్ శాలరీని నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్తో డివైడ్ చేసిన తర్వాత కూడా 50,000 వస్తే అప్పుడు మీరు మిడిల్ క్లాస్లోకి వస్తున్నట్టు లెక్క. అందుకే ఇండియాలో 2% పీపుల్ మాత్రమే మిడిల్ క్లాస్లోకి వస్తున్నారు, మిగతా అందరూ లోవర్ మిడిల్ క్లాస్లోకి వస్తున్నారు. అందుకే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా కూడా ఆమె మిడిల్ క్లాస్ అని అన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ రీజన్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ కంటే బెటర్ అని భ్రమలో ఉంటారు. అందుకే మైండ్లో ఒక స్టాండర్డ్ని క్రియేట్ చేసుకుంటారు, దాని ప్రకారం మొత్తం లైఫ్ని డిజైన్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ స్టాండర్డ్ని మెయింటైన్ చేయడానికి ప్రతి విషయంలో ఎక్కువ ఖర్చు అనేది పెడుతుంటారు, బ్రాండెడ్ థింగ్స్ని కొంటుంటారు, పిల్లలకు కాస్ట్లీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తుంటారు. ఇలా చేసి కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారు. ఫ్యామిలీలో కేవలం ఒకే పర్సన్ పైన డిపెండ్ అవ్వడం మిడిల్ క్లాస్ యొక్క పెద్ద తప్పు. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే అది చాలా సింపుల్. ఇంట్లో ఎంతమంది అయితే పని చేయగలుగుతారో అందరూ వర్క్ చేయాలి. ఎంత ఖర్చులు తగ్గించుకుంటే అంత మంచిది. బిజినెస్ ఇన్సైడర్ వాళ్ళ ఆర్టికల్ ప్రకారం 32% ఉమెన్ మాత్రమే మ్యారేజ్ తర్వాత జాబ్ చేస్తారంట. ఇక్కడ ఫీమేల్స్ కూడా ముందుకు వచ్చి వర్క్ చేసే అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఇంట్లో ఒకవేళ ఇద్దరే ఉంటే ఒకే పర్సన్ ఎర్న్ చేస్తే ఇన్కమ్ సగమే అయిపోతుంది. అందుకే ఫ్యామిలీలో ఎంత మందికి వర్క్ చేసే స్కోప్ ఉందో అంతమంది వర్క్ చేయాలి. ఎందుకంటే ఓవరాల్ ఇన్కమ్ పెరిగి మీరు కూడా యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్లోకి ఎంటర్ అవుతారు కాబట్టి. సెకండ్ రీజన్ ఏంటంటే జాబ్ డిపెండెన్సీ అండ్ సెక్యూర్ మైండ్ సెట్. మీరు ఏదైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో జాబ్ ఆర్ బిజినెస్ ఏది ప్రిపేర్ చేస్తారని మీరు అడిగితే మెజారిటీ ఆఫ్ మెంబర్స్ జాబ్ని అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే జాబ్ వల్ల సెక్యూర్డ్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి, శాలరీ కూడా టైం టు టైం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. కానీ 1 సెకండ్ ఇక్కడ కూడా ఇంకో రియాలిటీ కనిపిస్తుంది. అదేంటంటే మనం ఇండియా ఒక డిఫరెంట్ సెక్టర్స్లో కరెంట్ శాలరీస్ని ప్రీవియస్ శాలరీస్తో కంపేర్ చేసి చూస్తున్నట్టయితే అవి ఇన్ఫ్లేషన్స్ని బీట్ చేయలేకపోయాయి. సింపుల్ భాషలో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పెట్రోల్ 2002లో 29 రూపీస్కే మనకి దొరికేది. అదే పెట్రోల్ రేట్ ఈరోజు సెంచరీ దాటుతుంది. అంటే ఆల్మోస్ట్ 300% రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. అదే ఎవరి శాలరీలో అయినా 300% ఇంక్రిమెంట్ అనేది అయిందా? సపోజ్ మంత్లీ గ్రాసరీస్ 10,000 రూపీస్ అనేది ఆ బడ్జెట్లో ఒకప్పుడు వచ్చేది. కానీ అదే సేమ్ గ్రాసరీస్ అనేది ఈ రోజు మినిమం 30,000 రూపీస్ అనేది అవుతుంది. శాలరీ కన్నా ధరలు అనేది చాలా పెరిగాయి. అందుకే మిడిల్ క్లాస్ రిచ్ అవ్వడం పక్కనే పెడితే మిడిల్ క్లాస్లో ఉండడం కూడా చాలా కష్టంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో. ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి జాబ్ అంటే ఇష్టం కాబట్టి. మీరు జాబ్ చేయండి తప్పులేదు, కానీ మీరు ఎక్కడైతే ఒక శాలరీకి అనేది జాబ్ అనేది చేస్తున్నారో అక్కడ శాలరీ పెరిగేటట్టు అనేది చూసుకోండి, దాని దగ్గర కాంట్రిబ్యూట్ చేయండి. లేదా శాలరీ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ పెరిగే స్కోప్ ఉండే జాబ్ అనేది చేయండి. లేదా సాయంత్రం జాబ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకేదన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయడానికి అట్లాంటి ఏమైనా పనులు చేయండి. దానికోసం ఏదైనా స్కిల్స్ నేర్చుకోండి. జాబ్ అనేది ఒక పెద్ద ట్రాప్ అనేది గుర్తుపెట్టుకోండి. మొత్తం లైఫ్ జాబ్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక రోజు రియలైజ్ అనేది అవుతారనమాట, రిటైర్మెంట్ అయిపోయింది, ఇప్పుడు నా దగ్గర ఏం మిగిలినాయి అని చెప్పేసి. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వేస్టింగ్ మనీ ఆన్ అన్నెసెసరీ థింగ్స్. కొందరు రిచ్ కనిపించడం పైన చాలా ఎక్కువ ఫోకస్ చేస్తారు, రిచ్గా కనిపించడం పైన చాలా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇంకొందరు రిచ్ అవ్వడం పైన చాలా ఫోకస్ చేస్తారు. ఎందరో మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ కనిపించడానికి, స్టేటస్ హై చూపించుకోవడానికి మనీని అన్నెసెసరీ థింగ్స్లో వేస్ట్ చేస్తుంటారు. ఏ వస్తువు అయితే మనకి 1000 రూపీస్లో 1000 రూపాయల్లో మంచి క్వాలిటీలో దొరుకుతుందో దాన్ని తీసుకోరు. అక్కడ అదే 1000 రూపాయలు వచ్చే వస్తువు దానిపైన ఒక బ్రాండ్ స్టిక్కర్ వేస్తే 5000 రూపాయలు కూడా తీసుకోవడానికి కొనడానికి ఇష్టపడతారు. ఇలా బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ క్లోత్స్ పైన ఇండియన్స్ 8.5 అరబ్ రూపీస్ అనేది ఖర్చు పెడుతున్నారు. సెకండ్ థింగ్, ఒక ఫ్యామిలీ వాళ్ళు లైఫ్ టైం మొత్తం ఇన్కమ్ 4 to 5 డేస్లోనే ఖర్చు పెడుతుంటారు. అదే ఎక్కడో తెలుసు, పెళ్ళిళ్ళల్లో మిడిల్ క్లాసే కాదు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు వెడ్డింగ్స్లో పైన చాలా ఖర్చు పెడుతుంటారనమాట. ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పు తెచ్చుకొని మరీ పెళ్ళిళ్ళు చేస్తుంటారు. తర్వాత మొత్తం లైఫ్ ఆ అప్పు తీర్చడంలోనే కొనసాగుతుంది అనమాట. పాయింట్ ఏంటంటే మనీ లేకపోతే పెద్ద లెవెల్లో పెళ్ళిళ్ళు చేయడం అవసరమా? అప్పుల మాయల్లో ఉండడం అవసరమా? 40 నుంచి 50 మంది ఉండే నార్మల్ ఫంక్షన్స్ చేయలేమా? లేదా 100 నుంచి 200 మెంబర్స్ను పిలిచి అన్ని రిచువల్స్ చేయకుండా ఒకటే రోజు గ్రాండ్ వెడ్డింగ్ చేయలేమా? కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. ఎందుకంటే మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం, పేరెంట్స్ పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఎంతో అప్పు చేస్తారు, తర్వాత లైఫ్ మొత్తం వాటిని పే చేయడంలోనే స్పెండ్ చేస్తారు.
ఇక థర్డ్ రీజన్ ఎక్కడైతే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా డబ్బులు వేస్ట్ చేస్తుంటారు కదా, అదే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ పైన. ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ సైజ్ చూస్తుంటే అది 2022 అంటే 2022 ప్రకారం $28.4 బిలియన్ అండ్ 2028 వరకు ఇది పెరిగి $118 బిలియన్ అవుతుందనంట. ఈ యాప్స్ మీ నుండి రెస్టారెంట్స్ కన్నా 35% హై ప్రైస్ని చార్జ్ చేస్తున్నాయి. ఇది ప్రూవ్ చేయడానికి ఒక వ్యక్తి సేమ్ ఫుడ్ని రెస్టారెంట్ నుండి తెచ్చుకున్నాడు అండ్ సేమ్ ఫుడ్ని జొమాటో నుండి కూడా ఆర్డర్ చేశాడు. జొమాటో బిల్ కన్నా అంటే రెస్టారెంట్ కన్నా ఈ జొమాటో వాళ్ళు $180 ఎక్స్ట్రా ఛార్జ్ చేసిందంట. ఈరోజు జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక ఫోర్త్ రీజన్ ఎక్కడైతే మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు వేస్ట్ చేస్తుంటారో అదే వచ్చేసి ఆన్లైన్ షాపింగ్. ఆన్లైన్లో సేల్స్ అంటే చాలు ఎగబడి కొంటుంటారు. ఇక్కడ లాభమైనా సరే కొందరు అన్నెసెసరీ థింగ్స్ను కూడా డిస్కౌంట్లో వస్తున్నాయని చెప్పేసి కొంటుంటారు. మీరు 10,000 రూపీస్ వస్తువులని 6,000కే కొన్నారని అనుకుంటారు, కానీ మీకు తెలుసా మీరు 6,000 పోగొట్టుకున్నారు. 6,000 పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఆ వస్తువు యొక్క నీడ్ మీకు లేదు కాబట్టి. సేల్స్లో ఐఫోన్ ప్రైస్ డ్రాప్ అయితే కొనుక్కుందామని చాలామంది డబ్బులు అనేది సేవ్ చేసుకుంటుంటారు. ఐఫోన్ తీసుకొని 10,000 రూపీస్ అనేది ఈరోజు నేను సేవ్ చేసుకున్నా అని సంబరపడిపోతుంటారు, కానీ అలా ఉండదు. వాళ్ళు 60,000 రూపీస్ పోగొట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు దాని అవసరం ఉండకపోయినా కానీ ఆఫర్లో వస్తుందని హై స్టేటస్ చూపించాలని ఐఫోన్ అనేది తీసేసుకున్నారు. కంపెనీస్ మన లాభం కోసం డిస్కౌంట్స్ పెడతాయని అనుకుంటున్నారా? అలా ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ సేల్స్ 2 రకాలుగా జరుగుతాయి. నెంబర్ 1, ప్రోడక్ట్ ప్రైస్ హై ఉంటే తక్కువ ప్రోడక్ట్సే సేల్ అవుతాయి, కానీ ప్రాఫిట్ అనేది కంపెనీస్కి ఎక్కువ వస్తుంటాయి. ఎగ్జాంపుల్, ఒక ఫోన్ మీద సెల్లర్ 1,000 రూపీస్ అనేది ప్రాఫిట్ని సంపాదిస్తే 3,000 ఫోన్స్ సేల్ అవుతే టోటల్ ప్రాఫిట్ 30 lakhs అవుతుంది. అదే వాళ్ళు ప్రాఫిట్ని 1,000 నుండి 500 రూపీస్కి చేస్తే ఫోన్ ప్రైస్ను 500 తగ్గిస్తే అందరూ ప్రైస్ తక్కువైందని చెప్పేసి ఎగబడి తీసుకుంటారు. అంటే సేల్స్లో ఆ ఫోన్ను మినిమం 10 నుంచి 15,000 పీపుల్ కొంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 50 నుంచి 75 lakhs అనేది అవుతుంది. ఈ ట్రాప్లోని కంపెనీస్ అందరినీ చిక్కుకునేలానే చేస్తున్నాయి అనమాట. ఆన్లైన్ షాపింగ్ చేయొద్దని నేను ఇక్కడ మీకు అనట్లేదు. మీరు రిచ్ అయితే ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోండి. అదే మీరు మిడిల్ క్లాస్ అయితే మీకు ఏది అవసరమో చూసి దాన్నే కొనండి. ఆఫర్ వలలో పడి ఏది పడితే అది కొనకండి దయచేసి. ఇక 5th రీజన్ ఎక్కడైతే మిడిల్ క్లాస్ ఖర్చు పెడుతున్నారో అన్నెసెసరీగా, అదే నాన్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పైన మనీ స్పెండ్ చేయాలి, కానీ నాన్ వాల్యుబల్ ఎడ్యుకేషన్ పైన లక్షలు అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియా ఒక ట్యూషన్ ఇండస్ట్రీ రెవెన్యూ 58,000 crores వరకు అనేది పెరిగింది అండ్ 2028లో ఇది 1,33 crores దాకా అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇంత మనీ కోచింగ్ స్కూల్లో ఇన్వెస్ట్ చేసిన 50% ఇండియన్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయర్స్గానే ఉంటున్నారు. పేరెంట్స్ లక్షలు కట్టి కాస్ట్లీ స్కూల్స్లో, ఐఐటీలో, నీట్లో, ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ ఇప్పిస్తే 1% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అంటే 99% మనీ అనేది వేస్ట్ అయినాయి కదా. కాస్ట్లీ స్కూల్స్లో చదివిన నాలెడ్జ్ లేని వాళ్ళు చాలామంది అనేది మార్కెట్లో ఈ మధ్యకాలంలో ఉన్నారు. కాస్ట్లీ స్కూల్స్ ఇచ్చే కోర్సెస్ ఆన్లైన్లో కూడా ఉన్నాయి. నేను ఆ స్కూల్స్కి ఆపోజిట్గా ఇక్కడ నేను మాట్లాడట్లేదు. మీ దగ్గర డబ్బు లేకపోతే మీ పిల్లల్ని కాస్ట్లీ స్కూల్స్కు పంపాల్సిన అవసరం అనేది లేదు. ఇండియాలో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్స్ ఈ ఆప్షన్సే కాకుండా ఎన్నో కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానిపైన ఫోకస్ చేయండి. మీరు రిచ్ అయితే స్పెండ్ చేయండి, తప్పు లేదు. కానీ రిచ్ కాకపోతే చూసి స్పెండ్ చేయండి. నెక్స్ట్ మన ఇండియన్ ఖర్చు పెట్టేది అన్నెసెసరీ డబ్బులు ఎక్కడ అంటే తెలుసా? కార్స్ పైన. కార్స్ తీసుకున్నప్పుడు ఖర్చు అనేది అంత ఉండదు, కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి పెట్రోల్, డీజిల్, మెయింటెనెన్స్ ఇవన్నిటికీ ఖర్చు అనేది చాలా అవుతుంది. టైం ఖర్చున కొద్దీ ఆ కార్ వాల్యూ అనేది కూడా తగ్గిపోతుంది. అదే మీరు అవే డబ్బులు తీసుకొచ్చి స్టాక్స్ పైన, ఎఫ్డి పైన, గోల్డ్ పైన, మ్యూచువల్ ఫండ్, అదే లేదంటే ఏదైనా బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ అనేది మనీ అనేది పెరుగుతాయి. లోన్స్ తీసుకొని శాలరీతో ఈఎంఐ పే చేయాలని చాలామంది అనుకుంటారు, కానీ శాలరీలో పెద్ద అమౌంట్ మొత్తం కూడా ఈఎంఐకే పోతే మీరు పెద్ద ఊబీలో స్ట్రక్ అయ్యారు. ఇలా ఈ రీజన్స్ వల్లనే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా లోవర్ మిడిల్ క్లాస్కి అనేది షిఫ్ట్ అవుతున్నారు.
ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఏంటంటే, రిచ్ కనబడడం కన్నా, అంటే రిచ్గా కనబడడం కన్నా రిచ్ అవ్వడం పైన ఫోకస్ చేయండి. అన్నెసరీ థింగ్స్ పైన మనీ అనేది వేస్ట్ చేయకండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏవైతే మిస్టేక్స్ మీరు చూసిన తర్వాత చాలామంది చేస్తున్నారో అవి మీరు ఇప్పుడే రియలైజ్ అయ్యారనుకోండి, మీరు జీవితంలో చాలా డబ్బులు సేవ్ చేసుకుంటారు అండ్ అల్టిమేట్గా మీరు లైఫ్లో చాలా ప్రోగ్రెస్ అవుతారు. ఇంకా ఫైనాన్షియల్ గురించి ఇంకా డీటెయిల్ నాలెడ్జ్, ఇంకా ఫైనాన్షియల్గా ఫ్రీ కావడానికి ఇంకా మీరు నా దగ్గర నుంచి పర్సనల్గా నేర్చుకోవాలనుకుంటే వెరీ సూన్ నేను నా లైఫ్లో చేసిన ఇంకా చాలా పెద్ద మిస్టేక్స్, నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇవన్నిటిపైన నేను ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నా. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ సీట్ అనేది ఎన్రోల్ చేసుకొని ఇంకా మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో అలాంటి ఎవరైతే ఇప్పటివరకు మీ చుట్టుపక్కల మిస్టేక్స్ చేస్తున్నారో, ఏది డబ్బులు అనేది వృధా కానీ ఇట్లాంటి ఏవైతే ఒక పాయింట్స్ ఖర్చు పెట్టుకుంటా వాళ్ళకి ఈ వీడియో అనేది దయచేసి మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళని మీరు సేవ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫైనాన్షియల్ పైన అవేర్నెస్ అనేది లేదు, అది మనీ మేనేజ్మెంట్ పైన. ఏ స్కూల్ ఏ కాలేజీలు కూడా వీటిపైన నేర్పించట్లేదు మనీ మేనేజ్మెంట్ పైన. దయచేసి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ దాని తర్వాత మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా సేవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.